ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో త్రూట్లో భారీ ఎన్కౌంటర్ తప్పింది. ఈ నెల 19వ తేదీన విశాఖ ఏజెన్సీలోని పెద్దబయలు మండలం గిన్నెలకోట పంచాయతీ పరిధిలోని లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల నుంచి మావోయిస్టు అగ్రనేత ఆర్కే తప్పించుకోగా మరో అగ్రనేత చలపతి ఆయన భార్య అరుణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని పట్టుకోవడానికి గత 4 రోజులుగా ఇటు ఏపీ అటు ఒడిశా పోలీసు బలగాలు ఏవోబీని జల్లాడపడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఏవోబీలో తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఈ నెల 28 నుంచి అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు స్థానిక కీలక మిలిషియా సభ్యులతో విశాఖ ఏజెన్సీకి ఆనుకుని ఉన్న ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి జిల్లా బెజ్జంకి అటవీ ప్రాంతంలో సమావేశమయ్యారని ఈ నెల 14న పోలీసు నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఒడిశా పోలీసులు వెంటనే అప్రమత్తమై మరుసటి రోజు కూంబింగ్ దిగారు. 16వ తేదీన ముకుడుపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కనిపించడంతో కాల్పులు ప్రారంభించారు. మావోలు కూడా ఎదురుకాల్పులు జరుపుతూ తప్పించుకున్నారు. ఆ ప్రాంతానికి పక్కన ఉన్న విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు అటవీ ప్రాంతం పెద్దబయలు మండలం జామిగూడ గిన్నెలకోట పంచాయతీల మీదుగా ఈజరీ అటవీ ప్రాంతానికి వెళ్తున్నట్టు విశాఖ జిల్లా పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో 18వ తేదీ నుంచి ప్రత్యేక పోలీసు బలగాలతో ముంచంగిపట్టు పెద్దబయలు మాడుగుల మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ ప్రారంభించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మరియు రిపోర్టర్ ఆనంద్ మోహన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మోహన్, చక్రి ఏవోబీలో భారీ ఎన్కౌంటర్ తప్పిందనే చెప్పాలి. ముఖ్యంగా అగ్రనేతలు ఇద్దరు ఈ ఎన్కౌంటర్ లో తప్పించుకున్నారు. గిన్నెలకోట అడవి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. ఇందులో అగ్రనేతలు ఆర్కేతో పాటు చలపతి అరుణ కూడా ఉన్నారు. వీరిద్దరికి కూడా కొద్దిపాటి దూరంలోనే కాల్పులు జరిగాయని చెప్తున్నారు. పోలీసులు కూమింగ్ కి వెళ్తున్న తరుణంలో వీళ్ళు తారసపడ్డారని, వీళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేయడంతో అక్కడ ఎన్కౌంటర్ జరిగే అవకాశం కూడా కనిపించిందని చెప్తారు. అయితే ఇది కొద్దిపాటి దూరంలోనే వీళ్ళందరూ కూడా తప్పించుకున్నారు. తీవ్ర గాయాలయ్యాయని కూడా సమాచారం ఉంటుంది. ఎన్కౌంటర్ సమయంలో మరో నేత ఆర్కే కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం అందించింది. అయితే మొత్తం మావోయిస్టుల కోసం వేట సాగిస్తున్న పోలీసులు అంటే అధికారులని కూడా ఏజెన్సీకి వెళ్లి అధికారులను కూడా మూసేస్తున్నారు. ఎక్కడికైనా చెకింగ్ పాయింట్స్ పెడుతున్నారు. తనిఖీలో భాగంగా ఎక్కడికక్కడ అడవి ప్రాంతంలో కూంబింగ్ కూడా తీవ్రవంతం చేస్తున్నారు. వీరు ముఖ్యంగా కిడారి సివేరి స్వామి అంటే మాజీ ఎమ్మెల్యే ఒకరు గతంలో చనిపోవడం జరిగింది. వీళ్ళిద్దరిని హత్య చేయడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి ఈ హత్య కేసులలో వీళ్ళు పథకరకం చేశారు. వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు చంపారని చెప్పి ప్రధాన నిందితులుగా A1 A2 వీళ్ళే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ తప్పడం అనేది ఏజెన్సీలో ఒక కలకలం చెప్పాలి. చక్రి, మోహన్, ఇప్పుడు ఆ ప్రాంతంలో గాలింపుచర్యలో ఉన్న పోలీసు బలగాలు తొలుత ఒక మావోయిస్టు బృందం తమ వద్ద కొద్ది దూరంలో వెళ్ళడానికి గమనించి కాల్పులు జరిపిన సమయంలో మావోయిస్టులు ఎవరైనా గాయపడ్డారా? ఇటు పోలీసులు కానీ ఎవరైనా గాయపడ్డారా? ఆనంద్ మోహన్. ఇద్దరు అగ్రనేతలు అయితే కనుక గాయపడారని సమాచారం ఉంది. వాళ్ళిద్దరిని కూడా అంటే చలపతిరావు అరుణగా ఐడెంటిఫై చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఇది వరకు కిడారి సివేరి స్వామి హత్యకేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా వీరిద్దరు ఉన్నారు. వీరిద్దరు తారసపడ్డారని అంటే వీళ్ళందరూ అక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారన్న ఒక సమాచారం అయితే పోలీసులు క్లియర్ గా ఉంది. ఈ తరుణంలోనే వాళ్ళు అక్కడ కూంబింగ్ కూడా చేశారు. వీళ్ళు కనబడగానే ఫైర్ ఓపెన్ చేశారు. అవతల నుంచి 2 పక్కల నుంచి ఫైర్ ఓపెన్ చేసిన నేపథ్యంలో అక్కడ ఎదురుకాల్పులు జరిగిన అవకాశం. ఆ ఎదురుకాల్పుల్లోనే ఇద్దరు తీవ్ర గాయాలతో ఇద్దరు అగ్రనేతలు కూడా తప్పించుకున్నారని చెప్పి సమాచారం ఉంటోంది. పోలీసులు ఇంకా కూంబింగ్ తీవ్రతరం చేస్తారు. చుట్టుపక్కల అడవి ప్రాంతంలో వీళ్ళు ఇంకా ఉన్నారా అనే నేపథ్యంలో అన్ని ప్రాంతాలని కూడా బాగా కూంబింగ్ చేస్తున్నారు. ఈ కూంబింగ్ నేపథ్యంలో మరింత సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని ఇంకా పూర్తిగా జిల్లా ఎస్పీ ధృవీకరించలేదు. వాళ్ళకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే కనుక ఏఓబీలో ఈ ఎన్కౌంటర్ కలకలం అనేది ఏజెన్సీలోని గిరిపుత్రులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. చక్రి, థ్యాంక్ యూ మోహన్.